నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ స్పెషల్ స్టోరీ. కరీంనగర్లో పోలీసులు చునిపిస్తున్న కొరడాతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పోలీసుల ఉక్కుపాదంతో భూ కబ్జాదారుల్లో గుబులు మొదలు కాగా బాధితుల గోడుతో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కటకటాలు లెక్కిస్తున్నారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు అమాయకుల భూములపై కన్నేసి భూములను ఆక్రమించుకున్న భూబకాసురులకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి సీరియస్ యాక్షన్లు జిల్లాలో చర్చానీయాంశంగా మారాయి. ఇక జిల్లాలో పోలీసుల తీరుతో సామాన్యులు ఊపిరి తీసుకుంటున్న వైనంపై పూరా లోకల్ స్పెషల్ స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల ముందు కరీంనగర్ కు కొత్తగా బదిలీపై వచ్చిన సిపి అభిషేక్ మహంతి అడుగు పెట్టగానే లా అండ్ ఆర్డర్ పై కన్నేశారు. ఇక గత ప్రభుత్వం అండదండలతో సామాన్యుల భూములను అప్పనంగా కొట్టేస్తున్న భూ కబ్జాదారులపై డేగ కన్ను పెట్టిన సిపి అభిషేక్ మహంతి మొదటి దఫాగా హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ మార్పులతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరడంతో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయంగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక ఇదే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ కబ్జాదారులపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజా దర్బారు పేరుతో ప్రజా పాలనను తీసుకువచ్చారు. దీంతో జిల్లాలో బాధితుల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టి ముందుకు సాగారు. దీంతో జిల్లాలో బాధితులిచ్చిన 600కు పైగా ఫిర్యాదులు పోలీస్ బాస్ టేబుల్ పైకి వచ్చాయి. ఇక అంతే, పోలీస్ టీంలు రంగంలోకి దిగి భూదగా కోరలను ఒక్కొక్కరికి అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. సిపి అభిషేక్ మహంతి ఆదేశాలతో పోలీస్ స్టేషన్ల వారీగా చేపట్టిన చర్యలతో పుట్టలోని పాములన్నీ పోలీస్ వలలో పడుతూ ఉన్నాయి. ఇక ప్రధానంగా మొట్టమొదటి కేసులో ప్రధాన ముద్దాయిలుగా కరీంనగర్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ తోట రాములు, మాజీ మంత్రి కేటీఆర్ సన్నిహితుడు చీటీ రామారావులపై వచ్చిన ఫిర్యాదును తెరమీదికి తెచ్చారు. ఓ సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయ్ రాజిరెడ్డికి సంబంధించి భగత్ నగర్ లో ఇంటి స్థలాన్ని యథేచ్ఛగా కొట్టేసి రాజిరెడ్డిని పలు రకాలుగా వేధించినట్టు తెలవడంతో సిపి సీరియస్ గా పరిగణించారు. తన భూమిని కొట్టేసిన సదరు కార్పొరేటర్ అండ్ కో అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను మేనేజ్ చేసి నిజమైన భూ యాజమాని రాజిరెడ్డి కుటుంబాన్ని బెదిరించారనే నిజం తెలుసుకున్న పోలీసులు ఇక తీగ లాగితే డొంక కదిలిందని చెబుతున్నారు. గతంలో రాజిరెడ్డి రాష్ట్ర రాజధానిలో పోలీస్ బాస్లకు ఫిర్యాదు చేసినప్పటికీ అప్పటి ప్రభుత్వంలో న్యాయం దొరకలేదని ఆరోపిస్తూ కరీంనగర్లో మరోసారి పోలీసులను ఆశ్రయించారు. దీంతో కొత్త ప్రభుత్వంలో సామాన్యులకు న్యాయమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను పాటించిన పోలీసులు మొదటగా సదరు కార్పొరేటర్ తోటరాములు, చీటీ రామారావులపై విచారణ చేపట్టి కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ఇక అంతే, జిల్లాలో కొన్నేళ్లుగా ప్రజా ప్రతినిధుల మాస్కుతో అక్రమ భూదందా కోరులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా కరీంనగర్ మున్సిపాలిటీ స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందిన తర్వాత భూముల ధరలకు రెక్కలు రావడంతో దాదాపు 5 ఏళ్లుగా వందలాది మంది సామాన్యుల భూములపైయే కన్నేసిన భూ కబ్జాదారులు అప్పనంగా భూములు కొట్టేస్తూ ఉండడంతో ఎవరికీ చెప్పుకోలేక పోలీసులను ఆశ్రయించినా న్యాయం దొరక్కపోవడంతో ఇబ్బంది పడ్డ సామాన్యులు ఓవైపు అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్లకు భయపడి మరోవైపు కోర్టు మెట్టెక్కుతుంటే ఏళ్లు గడుస్తాయని ఇక ఉన్న పలంగా భూ కబ్జాదారులకు లొంగిపోయి సెటిల్మెంట్లు చేసుకున్నట్టు పోలీసు విచారణలో తేలింది. దీంతో తాజాగా వచ్చిన ఫిర్యాదులతో పోలీసులు కొరడా జూల్పించడంతో ఒక్కసారిగా పోలీస్ స్టేషన్లకు బాధితులు తరలివచ్చారు. దీంతో వరుసబెట్టి తవ్వుతున్న కొద్దీ పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల బాగోతం రచ్చకెక్కింది.
ఈ నేపథ్యంలో రెండో దఫాగా వరుసగా మరో కార్పొరేటర్ జంగిలి సాగర్, స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ సన్నిహితుడు తోట శ్రీపతిలను అరెస్టు చేసి భూ కబ్జాలకు పాల్పడ్డట్టుగా తేల్చారు పోలీసులు. ఇక సదరు శ్రీపతి మాజీ ఆర్టీఓ మెంబర్ కూడా ఇక దీంతో విచారించిన అనంతరం కటకటాలకు పంపారు. ఈ నేపథ్యంలోనే డజన్కు పైగా మరికొందరు కార్పొరేటర్లను అనుమానించి పోలీస్ స్టేషన్లకు పిలిచి విచారించి వదిలేస్తున్నారు. ఇక జిల్లా కేంద్రంలో ఇలాంటి పరిస్థితి ఉంటే నగర శివార్లలో కూడా భూ బకాసురులు కాపు కాస్తున్నారట. దీంతో ఆ దిశలో విచారణ చేపట్టిన పోలీసులకు అక్కడ కూడా మరికొంతమంది రాజకీయ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులే ఉన్నారని తేలడంతో తాజాగా భూ ఆక్రమణలకు పాల్పడ్డ తీగల గుట్టపల్లి మాజీ ఎంపీటీసీ కొమ్ము భూమయ్య, గుండ లక్ష్మణ్లను 24 గంటలు కస్టడీకి తీసుకుని విచారణను చేపట్టారు పోలీసులు. ఇక సదరు నేతలు నకిలీ ధృవపత్రాలను సృష్టించి అక్రమంగా భూములు కబ్జా చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. కోర్టు అనుమతి అనంతరం 14 రోజుల రిమాండ్కు తరలించారు. మొత్తానికి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధుల మీద పోలీసులు చేపట్టిన చర్యలతో తవ్వినా కొద్దీ డొంక కదులుతున్న చందంగా ఉందంటున్నారు. పోలీసులు ఇచ్చిన నమ్మకంతో భూములు కోల్పోయిన సదరు బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఫిర్యాదు చేస్తూ ఉండటంతో అక్రమార్కుల్లో గుండెల్లో గుబులు మొదలైందంట. ఇక మరికొందరైతే తాము చేసిన తప్పు తెలుసుకొని బాధితుల వద్దకు వెళ్లి వారి భూమిని వారికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారంట. ఇక తాను కబ్జా చేసిన భూమిని తిరిగి ఇస్తామంటూ బాధితులను బతిమలాడుతూ పోలీసులకు ఫిర్యాదు చేయొద్దంటూ రాజీ కుదుర్చుకుంటున్నారంట. చూశారుగా, నేరస్తులని తేలితే పోలీస్ బాస్ కన్నెర్ర చేస్తే సామాన్యుల భూములు పదిలమనే సంకేతాలిస్తున్న అభిషేక్ మహంతికి మనం సలాం చెప్పక తప్పదు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. Your choice for local voice. Pura Local.